హైదరాబాద్ లో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 5 హత్యలు 2 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. కాచిగూడ రైల్వే ప్లాట్ఫామ్ పై కిజర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 5 హత్యలు 2 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. హైదరాబాద్ లో రోజు రోజుకు పూర్తి స్థాయిలో క్రైమ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 24 గంటల్లోనే 5 హత్యలు 2 హత్యాయత్నాలు జరిగినటువంటి పరిస్థితి. చాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి రఫీక్ జిన్ అనేటువంటి వ్యక్తిని మర్డర్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడే వాజిద్ అనేటువంటి వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. అదేవిధంగా ఫకీరుద్దీన్ అనేటువంటి వ్యక్తిపై కూడా హత్యాయత్నం జరిగింది. రెండు కూడా జరిగినటువంటిది ఒకటే పోలీస్ స్టేషన్ పరిధి, హత్య జరిగినటువంటిది కూడా ఒకటే పోలీస్ స్టేషన్ పరిధి. ఇక పాత బస్తీలో రోజు రోజుకు ఈ జరుగుతున్నటువంటి హత్యలు దారుణాలు చూస్తూ ఉంటే లాండ్ పూర్తి స్థాయిలో దిగజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక తెల్లవారుజామున అలీం అనేటువంటి వ్యక్తిని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ చేశారు. ఆయన పాత రౌడీ షీటర్ గా కూడా ఆయన పైన షీట్ ఉంది. ఇక కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖైజర్ అనేటువంటి వ్యక్తిని ఎక్కడో మర్డర్ చేసి తీసుకొచ్చి రైల్వే పట్టాల దగ్గర పడేసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ అది హత్యగా చనిపోయినటువంటి వ్యక్తిని హత్య చేసి అక్కడ పడేసి దాన్ని మర్డర్ గా అంటే ఆత్మహత్య కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ఫాదర్ కొద్దిసేపటి క్రితం కాచిగూడకు వచ్చి కొంతకాలంగా తనని కొంతమంది వేధిస్తున్నారని దీని నేపథ్యంలోనే అతనిని చంపినట్టుగా కూడా ధృవీకరించారు. ఇక నిన్న అనుమానంతో సికింద్రాబాద్ పరిధిలో తుకారాం గేట్ పరిధిలో తాగడానికి బానిసినటువంటి భర్త తన భార్యను వర్క్ చేస్తున్నటువంటి భార్యను బట్టల షాప్ లో జాబ్ చేస్తూ పిల్లల్ని పోషిస్తున్నటువంటి రోజా అనేటువంటి యువతిని అతి దారుణంగా పిల్లల ముందే గొంతు కోసి చంపినటువంటి పరిస్థితి, అక్కడ నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. ఇక తెల్లవారుజామున ఇటు భరత్ నగర్ రైల్వే స్టేషన్ భరత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అజార్ అనేటువంటి వ్యక్తిని కూడా మర్డర్ చేసి అక్కడ పడేసినటువంటి పరిస్థితి. ఈ మొత్తం చూస్తా ఉంటే హైదరాబాద్ లో కొంత శాంతి భద్రతలు అదుపు తప్పాయనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసుల రెగ్యులర్ పహారా లేకపోవడమే దీనికి నిదర్శనం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం ఒకసారి వివరాలకు పోతే చాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగినటువంటి దాంట్లో గంట వ్యవధిలో ఒక హత్య 2 హత్యాయత్నాలు జరిగినటువంటి పరిస్థితి. చాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలపత్తర్ పాత బస్తీలో రఫీక్ బిన్ అనేటువంటి వ్యక్తిని గుర్తు తెలియనటువంటి వ్యక్తిని చంపి అక్కడి నుంచి పారిపోయారు. రఫీక్ పై గతంలో పలు కేసులు కూడా ఉన్నాయి. అదే సమయంలో మరణించినటువంటి రఫీక్ బిన్ సిమ్లాన్ అనేటువంటి వ్యక్తి ఖలీద్ అనే స్నేహితులు కూడా ఒకరున్నారు. ఆయన పైన కత్తితో దాడి చేసి గుర్తులేనటువంటి వ్యక్తులు తీవ్రంగా గాయపరిచారు. అక్కడే దాని పక్కనే దాదాపు 200 మీటర్ల దూరంలో చందులాల బరాదర్ అనేటువంటి ఏరియాలో గుర్తు తెలియనటువంటి వ్యక్తి వచ్చి ఫకీరుద్దీన్ అనేటువంటి వ్యక్తిపై హత్యాయత్నం ప్రయత్నించారు. ఇవన్నీ కూడా గ్రూప్ తగాదాల, గ్యాంగ్ వార్లా లేకపోతే రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం అనేటువంటిది పక్కన పెడితే కేవలం ఆ ఓల్డ్ సిటీ పరిధిలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ ఇన్సిడెంట్ మరొక ముందే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ అలీం ను రాత్రి చంపినటువంటి పరిస్థితి. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ ని అలీం ను ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చి మల్లెపల్లి ఎక్స్ రోడ్ వద్ద అమృత వైన్స్ పక్కనే ఉన్నటువంటి ఏరియాలో గుర్తు లేనటువంటి వ్యక్తులు హత్య చేసి అక్కడ పడేసి వెళ్ళారు. ఆసిఫ్ నగర్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. కానీ ఇట్లాంటి ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది రెగ్యులర్ పెట్రోలింగ్ లేకపోవడంతో ఇట్లాంటి కంటిన్యూస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసుల పహారా కనిపించడం లేదా క్రైమ్ సిటీగా మార్చేస్తున్నారనేటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇక కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఖైజర్ అనేటువంటి యువకుని గుర్తు తెలియనటువంటి దుండగులు హత్య చేసి అక్కడి నుండి పారిపోయారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకి తరలించారు. కానీ అక్కడికి వచ్చినటువంటి తన తండ్రి కొడుకుని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది ఆయన
సీరియస్ గా చెప్తాను. ఆ డెడ్ బాడీని చూస్తే కూడా పూర్తిగా ఆయన పైన అనేక రకాల చోట్ల బాడీలో అనేక ప్లేసెస్ లో ఆయన పైన గాయాలున్నాయి. బాగా ఆయనను అనేక ప్లేసుల్లో అంటే బాడీలో ఉన్నటువంటి మొత్తం ప్లేసుల్లో గాయాలతో ఉంది కాబట్టి అది హత్యగానే వాళ్ళ ఫాదర్ చెప్తా ఉన్నాడు. ఇక సికింద్రాబాద్ పరిధిలో జరిగినటువంటి హత్యకు సంబంధించి కట్టుకున్న భార్యను అడ్డగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట పోలీస్ లో అక్కడ లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి మద్యానికి బానిసై ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితిలో 3 పిల్లలు ఉండగా వారికి సంబంధించినటువంటి భార్య రోజాను బట్టల షాప్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి నేపథ్యంలో తాగి వచ్చి విచక్షణగా ఆమెను రాత్రిపూట నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసి పారిపోయాడు. అయితే పారిపోతున్నటువంటి సందర్భంలో పిల్లల్ని తీసుకొని పారిపోతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అనుమానం వచ్చి పిల్లల్ని ఆపగా పిల్లల విషయం చెప్పడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఇట్లాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కుటుంబ కలహాలతో జరుగుతుండగా మరోటి మాత్రం రోడ్డు మీదే రౌడీ షీటర్లు గ్యాంగ్ వార్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇవన్నీ మరొక ముందే సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి భరత్ నగర్ లో హౌస్ బ్రేక్ అఫెండర్ సయ్యద్ అజార్ ఆయనను హత్య చేశారు. డబ్బుల పంపకాల విషయంలో తేడా రావడంతో ఈ హత్యకు దారితీసినట్టుగా తెలుస్తోంది. అజార్ని తెలిసిన వ్యక్తులే ఈ హత్య చేసినట్టుగా చెప్తున్నారు. ఇది ఈ మొత్తం 5 ఇన్సిడెంట్లు కూడా కేవలం 24 గంటల్లో జరిగాయి. ఒకటి కుటుంబ నేపథ్యంలో జరిగితే మిగతా జరిగినటువంటి 5 హత్యలు పాత నేరస్తులు, గ్యాంగ్ వార్లు, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు, దాడి, ఇవన్నీ కూడా ప్రధానంగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి హత్యలకు సంబంధించి చూస్తే గతంలో ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, షాలిబండా పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇటు కాచిగూడకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కావచ్చు, సనత్నాకు సంబంధించినటువంటి ఈ 4 ఇన్సిడెంట్లు జరిగినటువంటి దాంట్లో పూర్తిగా వీళ్లకు నేర చరిత్ర ఉంది. వాళ్ళ గ్యాంగ్ వార్లు ఎక్కువ అవుతున్నాయా లేదంటే వీళ్ళకి సంబంధించినటువంటి పంపకాల్లో తేడా వస్తుందో తెలియదు కానీ పూర్తి స్థాయిలో నడి రోడ్డుపై చంపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంట్లో రౌడీ షీటర్లు, గ్యాంగ్ వార్లతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలం 24 గంటల్లో హైదరాబాద్ లో 5 హత్యలు 2 హత్యాయత్నాలు జరిగినటువంటి ఇన్సిడెంట్. గతంలో ఎక్కడక్కడ ఇట్లాంటి పరిస్థితి లేనటువంటిది ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇట్లాంటివి తరచుగా జరుగుతూ ఉంటే వరుస హత్యలతో రాజధానిలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సనత్ నగర్, కాచిగూడ, షాలిబండ, ఆసిఫ్ నగర్ ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి హత్యలు కనుక మనం చూస్తే చాలా క్లియర్ గా 24 గంటల్లో జరిగినటువంటి హత్యల్లో ఇవి పూర్తిగా గ్యాంగ్ వార్లుగా కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఇంకా డిస్టర్బ్ కాకముందే ఇప్పటికైనా పోలీసులు దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు 5 హత్య కేసులు జరిగాయి. 5 కేసులలో పాటు 2 హత్యాయత్నాలు అంటే అటెంప్ట్ మర్డర్ కూడా జరిగాయి. దీన్ని ఇప్పటికైనా పోలీసుల పెట్రోలింగ్ పెంచి రెగ్యులర్ గా పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, గ్యాంగ్ల పైన దృష్టి పెట్టకపోతే ఇది ఇంకా పెచ్చివేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికైనా శాంతి భద్రత పైన పోలీసులు దృష్టి పెట్టాలనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగినటువంటి దానిపై సంబంధించి ఎవరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు అనేటువంటిది అఫీషియల్ గా అయితే ఇప్పటి వరకు ఎట్లాంటి సమాచారం రాలేదు. ఇక దీనిపైన ఇప్పటి నుంచైనా పోలీసులు దృష్టి పెడతారా లేదా అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.